నేటి రాశి ఫలాలు సింహరాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో అవంతరాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు ధనాదాయం అంతగా కలిసి రాకపోవడం వలన నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. అధిక ఖర్చులు కనబడుతున్నవి కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనబడుతున్నవి. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారులతో చికాకులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలించవు. సింహరాశిలోని వ్యాపారస్తులు ఎవరైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నారో వారు ప్రయత్నాన్ని మానుకోవడం మీకు మేలు చేస్తుంది. ఎందుకంటే ఈరోజు విజయాల కన్నా అపజయాలే ఎక్కువగా సింహరాశి వారు ఎదుర్కొంటారు. ఇక నూతన పెట్టుబడులు కూడా పెట్టడం మంచిది కాదు. ఇక ఈరోజు పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులు జాగ్రత్త వహించండి. ఎందుకంటే చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యవసాయదారులు విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. నకిలీ విత్తనాలు రావచ్చు. ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు అధిక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే శ్రమాధిక్యత అనేది ఏర్పడుతుంది. అలాగే ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం సింహరాశి వారికి కనిపిస్తున్నందున మీరు ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక నూతన రుణ ప్రయత్నాలు అయితే ఈరోజు ఏమాత్రం కలిసి రావు. ప్రయత్నించకుండా ఉండడమే మీకు మేలు చేస్తుంది. అలాగే మిత్రులను శత్రువులుగా చేసుకుంటారు ఈరోజు. అలాగే ఆస్తి ఒప్పందాలు ఏవైతే చేయాలనుకుంటున్నారో అవి వాయిదా పడతాయి. ఇక సొమ్ము అందక కొంత ఇబ్బంది పడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు అనేవి సామాన్యంగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో మరింత చికాకులు ఎదురవుతాయి. అలాగే ఉన్నతాధికారుల నుండి ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఇక సాంకేతిక నిపుణులు, పారిశ్రామిక వర్గాల వారు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురవుతాయి. సినీ రంగం వారికి నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. వైద్య రంగం వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. కళాకారులకు, క్రీడాకారులకు వచ్చిన మంచి అవకాశాలు కూడా చేజారే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్త వహించండి. సింహరాశిలోని విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించక ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు మహిళలకి అనారోగ్య సమస్యలు అనేవి కనిపిస్తున్నవి. కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు లేత పసుపు మరియు ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగు కాఫీ. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు శివాలయంలో పంచామృతాలతో శివాభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే అన్నపానాదులను దానం చేయడం వలన పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.